మాస్టర్స్ ఈ రోజు మన ముందర చెన్నై మాస్టర్ ఉన్నారండి. చెన్నై సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారు. మరి మేడం పిఎంసిలో వర్క్ చేస్తున్నారు. మరి ఎంతో చక్కగా పిఎంసికి సంబంధించిన అనేక విషయాల్లో మేడం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి చక్కగా మరి ఆ బాధ్యతలు తీసుకొని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. మరి మేడం ఈ రోజు మన అందరికీ అందించబోయే సబ్జెక్ట్ ప్రకృతి మరియు ఆహారం. మరి ప్రకృతి గురించి ఎంత అద్భుతంగా మేడం వివరిస్తారో, మరి ఆహారం గురించి ఏ విషయాలు మేడం మనందరికీ దృష్టికి తీసుకొస్తారో మరి చక్కగా వాటన్నిటినీ కూడా శ్రద్ధగా తెలుసుకుందాము. మరి మేడంని ఈ సెషన్కి ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ మ్యామ్ లక్ష్మి మ్యామ్, వెల్కమ్. హలో మాస్టర్, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను చెన్నైలో ఉంటున్నాను. నేను 2006లో నేను మెడిటేషన్కి వచ్చాను. సో అప్పటి నుంచి నేచర్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో 15 years అయింది ఇప్పటి వరకు. సో చాలా నాకు యాక్చువల్లీ బాగా నా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ నుంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు, నేచర్ గురించి అన్ని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను కాలేజీలో చదివేదాన్ని అనమాట, ప్లస్ టీచర్ అనమాట అప్పుడు. సో అంతగా నాకు మెడిటేషన్ తప్పితే వేరే కనెక్షన్ ఉండేది కాదు నేచర్తో కానీ ఏమి కానీ. మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఇంతే తెలుసు. కానీ ఇలా డెప్త్లో నాకు ఏమీ తెలీదు. నేచర్తో కనెక్ట్ అవ్వడం, ప్లాంట్స్తో, అనిమల్స్తో మాట్లాడడం అన్నీ నాకు తెలీదు. చిన్నప్పుడు ఉంటాము కానీ మళ్ళీ భౌతిక ప్రపంచానికి మనము లోనిపోయి అట్లా ఫుల్ వర్డ్లీ లైఫ్ లో ఉంటాం మనము. సో నేను అప్పటి నుంచి నేనేమనుకున్నానంటే నేను ఇంకా బాగా సబ్జెక్ట్ ని డీల్ చేయాలి అని అనుకొని నేను యాక్చువల్లీ వర్క్ చేస్తుండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నేను ధ్యాన ప్రచారం చేయాలి, ఇంకా నేను సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి అనేసి నేను డిస్కంటిన్యూ చేసేసాను. ఫుల్గా నేను మెడిటేషన్ ప్రచారంలో నేను దిగిపోయాను. సో అప్పటి నుంచి నేను బుక్స్ చదవడము, మెడిటేషన్కి ఎన్లైట్మెంట్ ఎవ్రీవేర్ పని చేయడము, మా హస్బెండ్ కి హెల్ప్ చేయడము, సొసైటీ వర్క్ లో, వెబ్సైట్ వర్క్ లో అట్లా చాలా చేసేదాన్ని. సో ఈరోజు మనము నేచర్ మళ్ళీ ఫుడ్ గురించి మనము తెలుసుకోపోతాము. సో అందరికీ తెలుసు నేచర్ లో ఏమేమి ఉంటాయి అని. నేచర్ లో మనము 4 kingdoms చూస్తాము: అనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. సో ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కువగా మనము ఎవరిని కలుస్తుంటాము? మన మనుషుల్ని కలుస్తుంటాము. చుట్టూ అనిమల్స్ ఉంటుంది కానీ మేము గమనించలేము. చుట్టూ ప్లాంట్స్ ఉంటుంది, మేము గమనించలేము. చుట్టూ కొండలు ఉంటాయి, మనము గమనించలేము. ఎందుకంటే మనకి ఒక మనిషితో పని ఉంది అంతే అని అనుకొని మనము జీవిస్తుంటాం అన్నమాట. కానీ ఈ సృష్టి, ఈ నేచర్ కి మనము ఎప్పుడైతే కనెక్ట్ అవుతుంటామో, అన్ని కింగ్డమ్స్ కి మేము కనెక్ట్ అవుతుంటామో అప్పుడు మనము హ్యాపీగా ఉండవచ్చు. సో నేచర్ లో కూడా బర్డ్స్ చూస్తాము, అనిమల్స్ చూస్తాము, ప్లాంట్స్ చూస్తాము, స్టార్స్ చూస్తాము, అన్ని ఉంటాయి కానీ మేము దాన్ని చూడము. మన భౌతిక ప్రపంచంలో పూర్తిగా ఉండిపోతాము. ఆఫీస్ టెన్షన్ అని, ఇంకేదో పిల్లలు స్కూల్స్ అని, హోంవర్క్స్ అని అట్లా ఫుల్గా మునిగిపోతాము. కానీ ఎప్పుడైతే మనం మిడిల్ పాత్ లో, అంటే నేచర్ కి కనెక్ట్ అయ్యి మన భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయినప్పుడు మన జీవితం హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉంటుందన్నమాట. మనము బయట బ్యూటీ అన్ని చూస్తుంటాము కానీ ఇన్నర్ బ్యూటీ, భౌతిక ప్రపంచమైన అంటే భౌతిక సౌందర్యం, అంత సౌందర్యం ఎలా మనము పెంచుకోవచ్చు? ధ్యానం ద్వారా మనము పెంచుకోవచ్చు. అంత సౌందర్యం అంటే ఏమి? సహనము, మళ్ళీ కంపాషన్, కైండ్నెస్, ఇలాంటి గుణాలన్నీ మనము ధ్యానం ద్వారా మనము పెంచుకోవచ్చు. బాహ్య సౌందర్యం అంటే ఈ చెట్లు చూడడము, బర్డ్స్ చూడడము, అనిమల్స్, సన్సెట్, సన్ రైజ్, ఇలాంటివన్నీ చూడడం అని, ఇవన్నీ బాహ్య ప్రపంచము. ఎప్పుడైతే మనము ఇలాంటి దానికి ఉంటామో అప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇలా మనం నేర్చుకున్నాం కదా, దయ, మానవత్వం, నిజాయితీ, ఇలాంటివన్నీ మన గుణాలు నేర్చుకున్నప్పుడు అంతర్ సౌందర్యం, బాహ్య సౌందర్యం గురించి మనకి బాగా తెలుస్తుందన్నమాట. సో ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి మన చుట్టూ, ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి కానీ
మనము ఆ ఫ్లవర్స్ దగ్గర వెళ్ళి ఆ సువాసన తీసుకుంటే దాని నుంచి ఎనర్జీ మనము తీసుకోవచ్చు అనమాట. సో చుట్టూ ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి, కానీ మనము దాని దగ్గరికి వెళ్ళము, చూడము, అలా మనము మర్చిపోతుంటాం అనమాట. సో ఈవెన్ ఫ్లవర్ ప్లక్ చేసేటప్పుడు కూడా దాన్ని అడగాలి, నేను తీసుకోవచ్చా అని. సో మనకి అది చెప్తుంది, ఓకే అని చెప్తుంది. మళ్ళీ మనము తీసుకున్నాక థ్యాంక్ యూ చెప్పాలి దానికి. సో ఇలా మనము నేచర్ తో కనెక్ట్ అవుతుండొచ్చు, నేచర్ తో ఎంజాయ్ చేస్తుండొచ్చు. నేచర్ తో ఎంతసేపు ఉన్నాను మనకి బోర్ కొట్టదు, దుఃఖం అనేది రాదు. సో నేచర్ తో మాట్లాడొచ్చు మనము. సో ఈవెన్ ప్లాంట్స్ దగ్గర, అనిమల్స్ దగ్గర మాట్లాడొచ్చు. మనకి మనుషుల దగ్గర మాట్లాడడానికి టైం దొరకపోవచ్చు, అందరూ వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉండొచ్చు. కానీ చెట్లు ఎప్పుడు, అనిమల్స్ ఎప్పుడు రెడీగానే ఉంటాయి, వాళ్ళకి మన స్పందన ఎప్పుడు కానే కావాలి. సో మనం ఎట్లయితే మన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతామో కష్టాలు సుఖాలు, నార్మల్ గా ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడొచ్చు. ఈవెన్ ఎన్నో మెసేజెస్ ఇస్తుంది మనకి, నేచర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎన్నో మెసేజెస్ ఇస్తుంది. సో సొల్యూషన్స్ కూడా మనకి దొరుకుతుంది. మీరు కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడొచ్చు. దాంతో మాట్లాడినప్పుడు మీకు ఎంతో రిలీఫ్ దొరుకుతుంది, మళ్ళీ మీకు వెంటనే సొల్యూషన్ దొరికేలాగా ఉంటుంది. సో ఇలా ట్రీస్ కూడా హగ్ చేసుకోవచ్చు, హగ్ చేసుకొని దాన్ని ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఫీల్ అయ్యి దానికి మాట్లాడతామో అది మనకి ప్రతిస్పందిస్తుంది. ఆకాశము క్లౌడ్స్ ఉంటుంది, మేఘాలు ఉంటాయి. అక్కడ నేను ఎన్నోసార్లు మనుషులతో మాట్లాడేదానికి వీలు లేనప్పుడు కూడా క్లౌడ్స్ దగ్గర, ప్లాంట్స్ దగ్గర మాట్లాడినాను. సో ఒక సిచ్యుయేషన్ లో నాకు భయం వచ్చింది, ఎందుకో తెలీదు, ఉండినట్లే భయం వచ్చింది. సో అప్పుడు నేను ఆకాశం దగ్గర మాట్లాడినా, నాకు ఎందుకో భయం వేస్తుంది, నాకు ఒక సొల్యూషన్ ఇవ్వా అని ఒక 5 minutes అలా మాట్లాడాను. అక్కడ చెట్లు ఉండే దగ్గర మాట్లాడినాను. అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే వెంటనే 1/2 hour లో వర్షాలు వచ్చేసాయి అన్నమాట. క్లౌడ్స్ అక్కడ లేనే లేవు. అప్పుడు పత్రి సార్ కూడా జూమ్ లో ఉన్నారనమాట. అప్పుడు పత్రి సార్ కూడా చెప్పాను, సార్ ఇలా మీరు రాగానే వెంటనే ఇలా వర్షం కుదిరింది, చాలా మంచి రోజు సార్ ఈ రోజు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను అనమాట. సో ఇట్లా ఎన్నో విషయాలు మనకి నేచర్ నేర్పిస్తుంటుంది. సో కొన్ని ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా నాకు సిల్లీగా అనిపించచ్చు, చాలా చాలా చిన్నదే కదా, ఏదో తీసుకుంటే వెళ్ళిపోతుంది అని. కానీ నేను పిఎంసి ఆఫీస్ లో కూడా వర్క్ చేసేదానికి పోతాంటి. అప్పుడు నన్ను నేను ఒకసారి చూసుకునే దానికి అయితాండలేదు. ఈవెన్ నాకు పెయిన్ ప్రాబ్లం కూడా వచ్చింది అప్పుడు. సో అప్పుడు ఏమైంది, నేను మెడికర్ ఇలాంటిది నీమ్ ఆయిల్ అన్ని పూసుకున్నా పోలేదు, చాలా రోజులు ఇబ్బంది పడినాను అనమాట. ఎప్పుడైతే నేను చెట్టు దగ్గర వెళ్ళి ఇలా ఈ విషయం ఇట్లా చెప్తే వెంటనే నా చూపు వచ్చి నీమ్ ట్రీ దగ్గర చూపించింది అనమాట. చూపించి నాకు అప్పుడు నేను నీమ్ ఆకులు తీసుకొని నేను వాడుకొని తర్వాత అప్పటి నుంచి నాకు వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. చాలా రోజులు ఇబ్బంది పడ్డాను, వచ్చింది పోయింది, ఏది చేసినా కాలేదు, ఏదో నేర్పించేదానికి వచ్చింది అని అనుకొని మళ్ళీ నేచర్ కి నేను థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి నేను పిరమిడ్ కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు ఆవులు అన్ని చూస్తుంటాను. ఇక్కడే తమిళనాడులో రామనాయకన్ పెట్ దగ్గర అగస్త్యర్ పిరమిడ్ అని ఉంది. అక్కడ నేను ఒక ఆవు దగ్గర చూశాను అనమాట. సో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఇంకొక రోజు ఎందుకో నాకు కొంచెము హెల్త్ ఇష్యూ వచ్చి, లైక్ సంథింగ్ బయట అవుట్ సైడ్ జంక్ ఫుడ్ నూడిల్స్ అలాంటివి తిని నాకు లూజ్ మోషన్ అయిందనమాట. సో ఏం చేసేది, మెడిటేషన్ చేస్తే అన్ని పోతుంది కదా అనేసి నేను ఏ టాబ్లెట్ ఏమి మెడిసిన్ తీసుకోకుండా మజ్జిగ అలాంటివి తీసుకొని మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నాను. అప్పుడు నాకు ఈ ఆవు కనిపించింది, నేను పిరమిడ్ లో చూసిన ఆవు కనిపించి నువ్వు గోమూత్రం తాగు అని ఇలా నాకు మెసేజ్ ఇచ్చింది అనమాట. సో ఇలా నేను ప్లాంట్స్ తో అనిమల్స్ తో
బాగా నేను కనెక్ట్ అవుతూ ఉంటాను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను దాని దగ్గర ఉంటాను. ఎక్కువగా సాధన చేయాలి, ఎక్కువగా మెడిటేషన్ చేయాలి అని. సో ఇలా చెప్తూ నాది కొన్ని అనుభవాలు నేను చెప్పుకున్నాను నేచర్తో నేను ఎలా ఉన్నానని. సో నాకు 6 years బాబు ఉన్నాడనమాట. ఇప్పుడు తను 2 years ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని, ఎక్కడికి బయటికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఇంకా చిన్న బాబు కాబట్టి అప్పుడు నేను పూర్తిగా మెడిటేషన్ అలాంటివే నేను ఎక్కువగా పత్రిసర్ మెసేజెస్ అలాంటివి అన్ని నేను వినేదాన్ని అనమాట. సో ఇలా నా బాబుకి ఇంకా 2.5 years అట్లా వచ్చినప్పుడు స్కూల్ జాయిన్ అయ్యాడు. స్కూల్ జాయిన్ అయినప్పుడు ఒక రోజు నేను ఇలా స్కూల్ డ్రాప్ చేసి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు నా మీద పడి నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఇలాంటి మెసేజ్ ఒకరికి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇంకొకరికి చెప్పని అవసరం లేదు, వాళ్ళకి ఈ జ్ఞానాన్ని తీసుకునే టైం రాలేదు, కాబట్టి ఇలా నువ్వు వాళ్ళకి వెంటనే పోయి ఇలా చెప్పచ్చు అని చెప్పింది. నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నమాట. అప్పుడు వాళ్ళతో నేను పై షేర్ చేసుకొని ఇలా ఉంది, మీరు ఇలా చెప్పండి, కానీ మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఎవరికైతే టైం వస్తుందో వాళ్ళకి మాత్రమే చెప్పండి అని నేను చెప్పానన్నమాట. ఇట్లా సూర్యుడితో కూడా కనెక్షన్ ఒకసారి జరిగింది. ఇంకొకసారి ప్రకృతిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నెగిటివిటీ అవన్నీ మనం చూస్తుంటాము, పాజిటివిటీ నెగిటివిటీ అన్ని చూస్తుంటాము. నా బాబు ఎక్కడికి పోడు కదా అని ఒక డాన్స్ ప్రోగ్రామ్, ఒక టెంపుల్లోనే ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అని నాకు వాట్సాప్ లో ఎవరో మెసేజ్ పంపించినారు. సో నేను అక్కడికి వెళ్తామని నేను అంతా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని అంతా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను. బయటికి అడుగు పెట్టంగానే జోరుగా ఇది సుడిగాలి మాదిరిగా వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఏదో సంథింగ్ నెగిటివిటీ ఉంది బయట, నేను వెళ్ళకూడదు అనేసి వెంటనే ఇంట్లోపల ఉండనమాట, వెళ్ళలేదన్నమాట. సో ఇట్లా నాకు నేచరు చాలా సార్లు నాకు మెసేజెస్ ఇవ్వడము ఇలా బాగా జరిగిందనమాట. సో అట్లా ఇవన్నీ నార్మల్ పర్సన్స్ కి వస్తుందో లేదో, కానీ మెడిటేషన్ చేస్తే మనం నేచర్ కూడా మనము బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొక బుక్ ఉంది, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే బుక్ ఉంది. దాంట్లో నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, సీత ఎలా ఉండేదాన్ని అని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎప్పుడు సీత చిన్నప్పటి నుంచి నేచర్ కి బాగా కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని. సో వాళ్ళ నాన్నగారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సీతకి, ఎప్పుడే కానీ దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు. సో సీత ఒక చిన్న బేబీ ఉన్నప్పుడే, ఒక 2 years 3 years ఉన్నప్పుడే ఫారెస్ట్ కి వెళ్ళిపోయేదాన్ని ఎవరికి చెప్పకుండా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు భయపడతారనమాట. సో అక్కడ ఉన్న పనవాళ్ళందరూ భయపడ్డారు ఎక్కడ తను లేదు అని. కానీ వాళ్ళ నాన్నగారు చాలా నమ్మకంతో ఉండేవాళ్ళు. సో ఆ నమ్మకంతో ఉండేవాళ్ళు, ఏమీ అవ్వదు అని అందరికీ ధైర్యము ఇచ్చేవాళ్ళు. సో ఇలా ఉండేదన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక కోతి ఉంది. కోతికి 2 బిడ్డలు. ఒక బిడ్డేమో చనిపోయింది. సో ఆ దుఃఖం ఆ తల్లికి ఉంది కాబట్టి, కోతి తల్లికి ఉంది కాబట్టి తను కూడా తన తొడి మీద పడుకొని వాళ్ళమ్మని ఆదరిస్తుందన్నమాట. సో ఇలా ఏం జరిగింది అని చూస్తే, ఇట్లా వాళ్ళు పనుళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు సీత ఇలా ఉంది అని తెలిసిపోతుందన్నమాట. సో అప్పుడు ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి అని అందరూ అక్కడ అర్థం చేసుకుంటారనమాట. ఇంకో సీత వాళ్ళ ఇంటి దగ్గరే ఒక నది ఉండేదన్నమాట. ఎప్పుడు ఆ నది దగ్గర తను టైం స్పెండ్ చేయడము అట్లా చాలా ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే తనకి స్పెండ్ చేయాలనిపించినప్పుడు ఆ నది దగ్గరే ఉండేదన్నమాట. సో ఆ నది దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఫార్మర్ ఒక కౌ ఆ రోజు చనిపోతుంది అనమాట, మునిగిపోతుంది, ఆ నీళ్ళలో మునిగిపోతుంది అనమాట. సో సీతకి చాలా బాధేసి బాగా ఆ నది నేను బాగా తిడుతుందన్నమాట. ఎందుకు ఇలా చేసావు, నీకు అసలు కరుణ ఉందా, అది ఇది అని తిట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు దానికి నైట్ మెసేజ్ వస్తుంది అనమాట, నువ్వు వెళ్ళు అక్కడ నది దగ్గర మళ్ళీ వెళ్ళు అని మెసేజ్ వస్తుంది అనమాట. అప్పుడు సీతకి అర్థం అయిపోయింది, ఇలా
నేనేదో అన్నాను కానీ నాకేదో తెలీదు అని. అప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది ఆ దేవత పైనకి వచ్చి చెప్తుందన్నమాట, ఆ రోజు ఆ కౌది లాస్ట్ డే, ఆవుది లాస్ట్ డే కాబట్టి నేను తీసుకోవాల్సింది, తను అలా చనిపోవాల్సింది అనుకోనింది కాబట్టి అది అలా వెళ్ళిపోయింది అని చెప్పి అప్పుడు సీత అర్థం చేసుకుంటుంది, చావు అనేది ఇది శాశ్వతం కాదు, అది ఒక తాత్కాలికం అని, ఆత్మకి చావు లేదు, ఈ శరీరానికే చావు ఉంది అని అర్థం చేసుకొని ఆ నదీ దేవతకి సారీ చెప్పి నన్ను క్షమించు అని అడిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా సీత తను నేచర్ కి చాలా రకాలుగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇది అందరూ చదవాల్సిన బుక్. పత్రి సార్ మెన్షన్ చేశారు, డీనా మేరియం మేడం వాళ్ళకి ఛానల్ అయిండే మెసేజెస్, ఇది వాళ్ళకి వచ్చిన మెసేజెస్ రియల్ గా జరిగింది. సో కాబట్టి ఇది అందరూ చదవాల్సింది. తెలుగులో కూడా సీతాయనం అనే బుక్ ఉంది, అది అందరూ చూడాలి అన్నమాట. సో ఇట్లా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటుండొచ్చు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే సీత వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ నాన్నగారు జనక బాబా వాళ్ళు కదా, గార్గత్త జనక బాబా గారు వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఈ ఫార్మర్ కి ఎవరు ఫార్మర్ అయితే కవ్వు చనిపోయిందో వాళ్ళకి వెంటనే ఆ కవ్వు ఇవ్వాలి, ఆ ఆవుని ఇవ్వాలి, సో అప్పుడు ఆ ఫార్మర్ హ్యాపీగా ఉంటారు అనేసి ఒక్కొక్క ఫార్మర్ ని పై అడుగుతారనమాట. ఇట్లా మీ ఆవు చనిపోయిందా, మీ ఆవు చనిపోయిందా అని ఒక్కొక్క దగ్గర కూడా అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు లేదు అని. సో ఇంకా ఏం చేయడము, ఎవరిది అని తెలియక ఇంకొకరు దొరుకుతారనమాట, ఇంకొక ఫార్మర్ దగ్గర లాస్ట్ వెళ్తారనమాట. వెళ్తే అవును నా దగ్గర 2 కౌస్ ఉండేది, ఒకటి చనిపోయింది అంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి ఒక కవ్వు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పిందనమాట. అప్పుడు వాళ్ళ ఆ ఫార్మర్ కి హ్యాపీ అవుతుంది, సీతకి హ్యాపీ అవుతుంది. ఇది చూసినాక వాళ్ళ నాన్నగారు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారనమాట. సో ఇలా ఎన్నో మనము సీత అప్పటి నుంచినే మనము ఆ కాలం నుంచినే మనము నేచర్ కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా మనము ధ్యానం చేస్తా ఎలా మనము నేచర్ కి కనెక్ట్ అవ్వచ్చు అని మనము చూస్తాము. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈవెన్ ఒక హనీ బీ దగ్గర నుంచి కూడా ఎలా నేర్చుకోవచ్చు. హనీ బీ అంటే ఒక్కొక్క ఫ్లవర్ దగ్గర వెళ్ళి ఎలాగైతే మకరందం తీసుకొని హనీని కలెక్ట్ చేసి పెడుతుంటుందో అలా మనము ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి మంచి మంచి విషయాలు తీసుకొని మనము నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటుండొచ్చు. ఇట్లా ఒక హనీ బీన్ దగ్గర నుంచి ఇంకో ఒక యాంట్ నుంచి ఏం నేర్చుకోవాలి, అది ఎంత చిన్నదైనా కూడా ఎంత డిసిప్లిన్ గా అది తన పనిని సాగిస్తుంటుంది. సో ఎప్పుడునూ పని చేస్తూనే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఎంత డిసిప్లిన్ గా ఉంటుంది. అలా మనము జీవితంలో మనము అలవాటు చేసుకోవచ్చు. ఇలాగా ఇంకొకటి ఎగ్జాంపుల్, ఒక క్యాటర్పిల్లర్ ఒక బటర్ఫ్లై అవ్వడము. క్యాటర్పిల్లర్ ఎప్పుడు లీవ్స్ తింటూనే ఉంటుంది. మళ్ళీ ఒక టైంలో ఏమనిపిస్తుంది అంటే అయిపోయింది, నాకు ఇంకా జీవితం అయిపోయింది అని దానికి అనిపిస్తుంటుంది. సో అప్పుడు అయినా కూడా అది ఎంతో సహనంతో ఓర్పుతో తను ముందుకెళ్ళి తన శరీరంలో ఉండే పొరని వదిలేసి మంచి బటర్ఫ్లై లాగా, కలర్ఫుల్ లాగా, వండర్ఫుల్ లాగా అది తయారవుతుంది. సో అట్లాగే మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో చేంజెస్ రావచ్చు, మనకి ఇంకా ఇదే లాస్ట్ అని అనిపించచ్చు. కానీ ఎవరైతే సహనము ప్రగతి, పత్రికలు చెప్పినట్ల సహనమే ప్రగతి అన్నట్టు మనము ముందుకు వెళ్తామో మనకి ఇంకా మంచి జీవితము ముందుంటుంది, ఫ్యూచర్ లో ఉంటుంది. సో ఇట్లా పత్రిక సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, జీవితం అనేది ఒక డే అండ్ నైట్ లాగా. అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఇట్స్ కామన్. డే వచ్చినాక నైట్ రావాలి, నైట్ వచ్చినాక డే రావాలి. సో ఇట్లా పత్రి సారు చెప్తుంటారనమాట. సో ఇవి ఇట్లా చెప్పి నేను నేచర్ గురించి
ఎన్నో నేర్చుకున్నాను. ఇంకెవరికైనా ఏమైనా నేచర్ గురించి ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటే అడగవచ్చు. మేడం ఫస్ట్ డౌట్స్ క్లారిఫై చేద్దామా? ఓకే, లలిత గారు ప్లీజ్. మీరు లలిత గారు మీరు ఆడియో కనెక్ట్ అవ్వలేదండి. మీరు ఆడియో కనెక్ట్ అయినాక మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. లలిత గారు ఆడియో కనెక్ట్ కాదు మేడం. సో మాస్టర్స్ మరి ఎవరైనా మరి డౌట్స్ అడిగేది ఉంటే కూడా మేడంని చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, రజిత గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. హలో హలో మేడం, చెప్పండి మేడం. వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. మనము ఇక్కడ నుంచి వేరే చోటుకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎంత దాకా షిఫ్ట్ అవ్వలేదు అనుకో, అప్పుడు మొక్కల ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చా మేడం? అవ్వచ్చు మేడం, అది మనకి మెసేజెస్ ఇస్తూనే ఉంటుంది. సో ఎక్కడైనా కానీ మీరు షిఫ్ట్ అవ్వాలి అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనా? అవును మేడం. మనకి మెసేజెస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది నేచర్ ఎప్పుడు. సో మనము మాట్లాడినప్పుడు అది మనకి ఇక్కడ సెట్ అవుతుందా లేదా, అక్కడ సెట్ అవుతుంది అని మనకి మెసేజెస్ ఇస్తుంది. వెంటనే మనము మెసేజ్ తీసుకొని వెళ్ళవచ్చు, షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అంటే మొక్కని ఎలాగ అడగాలో నాకు క్లారిటీగా చెప్తున్నా మేడం కొంచెం. అంటే మనము మెడిటేషన్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా వస్తుంది మేడం. ఫస్ట్ మొక్కలతో మాట్లాడాలి. మాట్లాడినాక మనము మెడిటేషన్ చేస్తూ ఉండాలి. మనకి ఇంట్యూషన్ అనేది ఉంటుంది కదా, ఆ ఇంట్యూషన్ ద్వారా మనము వెళ్ళొచ్చు అనమాట. మనము మొక్కలలాగే తయారవుతాం అనమాట. మొక్కలు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, మనం తీసుకోవడము చాలా తక్కువ. మనము అలాగే నేర్చుకోవడము, ఓర్పుతో ఉండడము, అలాంటివన్నీ మనకి నేర్పిస్తుంటుంది అనమాట. ఎక్కడ వెళ్ళినా మనకి ఉండే ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ లేని చోట ఎక్కడ ఉండదు, ఎక్కడున్నా నేర్చుకోవడం ఉంటుంది. కానీ మనము ఇక్కడే నేర్చుకోవాలంటే ఇక్కడే నేర్చుకోవచ్చు, అక్కడే నేర్చుకోవాలంటే అక్కడే నేర్చుకోవచ్చు. సో ఆ మొక్క మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మనకి మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా కూడా మీరు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడచ్చండి. రోజారాణి గారు ఎస్ మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనము జనరల్ గా మొక్కలంటే మేడం, ఇప్పుడు అంటే ఈ తులసి, తమలపాకు అంటే కొన్ని ఈ మొక్కలేనా మేడం, ఇంకా వేరే ఏమన్నా అన్నట్టు? ఇంకా చాలా ఉంటాయి మేడం. బేసిక్ మనకి ఇంతే తెలుసు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనము ఫారెస్ట్ కి వెళ్తే, ఇప్పుడు పిరమిడ్స్ దగ్గర వెళ్తే, ఇప్పుడు అగస్త్యర్ పిరమిడ్ కి లేదా ఇక్కడే కడతాల్కి అట్లా వెళ్తుంటే ఇంకా పిరమిడ్ వ్యాలీ, అక్కడ చాలా మనం చూస్తాము, రకరకాలు చూస్తాము. మనకి తెలిసినవి కొన్ని, తెలియకున్నాయి ఎన్నో ఉన్నాయి. సీతాకైతే అక్కడ ఫారెస్ట్ లో ఉన్న ఆకుల గురించి, ప్రతి ఒక్క ఆకు గురించి కూడా తెలుసు. ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ అక్కడ ఋషి మునిలకి కూడా ఏదైనా బాడీలో ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఆ ఆకు దగ్గర ఏ ఆకు కరెక్ట్ అని దానికి తెలుసు, అక్కడికి వెళ్ళి ఆకులన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేదన్నమాట, మందులాగా ఇచ్చేదన్నమాట. అంటే ఇంట్లో మనీ ప్లాంట్ అలా అంటే వాటితో కూడా మనం మాట్లాడవచ్చా మేడం? మాట్లాడొచ్చు మేడం, దాంట్లోనూ మాట్లాడొచ్చు. ఇవే కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మేడం. తులసి, ఇది కర్పూరవల్లి, ఇలా కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి మేడం ఇవన్నీ. యూఆర్ ఆల్ కనెక్టెడ్ మేడం, అన్ని కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ చెట్టు ఇంకొక చెట్టుకి చెప్తుంది ఇలా హెల్ప్ చెయ్యి అని.
సో నాకైతే ఒక చెట్టు ఉంది, తను నీమ్ ట్రీని నాకు చూపించింది అనమాట. వేరే చెట్టుతో నేను మాట్లాడినాను. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్, యాక్చువల్లీ ఆల్ సోల్స్ ఆర్ కనెక్టెడ్, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ కనెక్టెడ్. సూక్ష్మంలో సూక్ష్మంగా జీవిస్తే మనకి ఇది అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఇంకెవరైనా హ్యాండ్ రిసెర్చ్ మాస్టర్స్ చెట్లకు సంబంధించి ఇంకేమన్నా మీరు డీటెయిల్స్ ఉంటే కూడా మీరు మేడంతో మాట్లాడచ్చు. మేడం మనకి ఇంకా టైం ఉంది, మెడిటేషన్ చేయిస్తారా? ఓకే మేడం. మ్యూజిక్ మీరు పెడతారా మేడం? పెట్టనా? పెట్టండి మేడం. మేడం వితౌట్ కాపీరైట్స్ ఉండే చూసి పెట్టండి. అంటే పిఎంసి ఏదైనా పర్వాలేదు. ఓకే మేడం. ఫ్లూట్ మ్యూజిక్ పెడుతున్నాను మేడం. షూర్ షూర్ మేడం. అందరూ చేతుల్లో చేతులు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. మీరు కొంచెం లౌడ్ గా చెప్పండి, వాయిస్ కొంచెం తక్కువ ఉంది. చేతుల్లో చేతులు పెట్టుకోండి అందరూ. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. కుర్చీలో అయితే కుర్చీలో కూర్చోండి. బెడ్లో ఉంటే బెడ్లో కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్గా కూర్చోండి. గోడకి ఆనుకోవాలి అనుకుంటే ఆనుకొని కూర్చోండి. కళ్ళు అద్దాలు ఉంటే తీసి ధ్యానం చేయండి. మనసులో ఏ ఆలోచనలు వద్దు. మనము ఈ భౌతిక శరీరం కాదు, మనము ఈ శాశ్వతమైన ఆత్మ పదార్థలము. ఏదైనా ఆలోచనలు వస్తే వెంటనే శ్వాసని గమనించండి. మెడిటేషన్లో మీరు శూన్యాన్ని అనుభవిస్తారు. శూన్యము, మహాశూన్యము, మహాపరిశూన్యంని అనుభవిస్తారు. అప్పుడు మీరే సృష్టికర్తలు అవుతారు. ధ్యానంలో మీకు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, అవన్నీ గమనిస్తుండండి. ధ్యానంలో ఏది జరిగినా అంతా మంచిదానికే జరుగుతుంది. ధ్యానంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ప్రతి ఒక్కటి ఫీల్ అవుతుండండి. శ్వాసని గమనిస్తుండండి. ధ్యానంలో మీరు ఇప్పుడు నేచర్ని చూస్తున్నారు. నేచర్లో ఎన్నో చెట్లు, పూలు, పండ్లు అన్నీ ఉన్నాయి. ఆకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్నో బర్డ్స్ వెళ్తున్నాయి, అనిమల్స్ వెళ్తున్నాయి. వాళ్ళతో ప్రేమంగా చూడండి.
వాళ్ళు మీ ప్రేమని ఎప్పుడు కోరుతూనే ఉంటారు. ప్రతి ఒక్క చెట్టుకి ఆకు, ప్రతి ఒక్క పువ్వు దాన్ని గమనించండి. ఏ ఆలోచన లేదు, ఏ పాస్ట్ లేదు, ఏ ఫ్యూచర్ లేదు. కేవలం ఈ ప్రెసెంట్ మూమెంట్ లో మాత్రమే ఉన్నాము. జ్ఞానం సకల భోగకారిణి, సర్వ రోగ నివారణి, జ్ఞానం సత్య జ్ఞాన ప్రసాదిని. ప్రతి ఒక్కరు మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలి. మీ వయసు 10 years అయితే 10 minutes చేయాలి డైలీ. మీ వయసు 30 years అయితే 30 minutes చేయాలి. మీ వయసు 60 years అయితే 60 minutes చేయాలి. మెడిటేషన్ ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. వీలైనంత వరకు మీరు నేచర్ తో బాగా కనెక్ట్ అయ్యి నో డాక్టర్ నో మెడిసిన్ ఫాలో అవ్వండి, పత్రి సార్ చెప్పినట్లు. అప్పుడు మీకు ఈ జన్మను చివరి జన్మగా అవుతుందన్నమాట. ఎందుకంటే మనం మందులు తీసుకుంటుంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి మాకు ఇంకొన్ని రోగాలు వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మీరు ధ్యానం చేసి నేచర్తో కనెక్ట్ అయి ఉంటారో అప్పుడు మీరు ఆరోగ్యంగా హ్యాపీగా జీవించవచ్చు. ధ్యానం అనేది మా ఆత్మకి ఆహారం అన్నమాట. ఎలాగైతే ఈ భౌతిక శరీరానికి ఆహారము ఫుడ్ ఎలా తీసుకుంటామో అలాగా మనసులో ఏ ఆలోచన వద్దు, కేవలం శ్వాసని మాత్రమే గమనించండి. మన చుట్టూ గురువులే ఉన్నారు, ప్రకృతి గురువులు. ఆ గురువు దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండండి. మీ శ్వాసవే గురువు. పత్రి సారు మీ శ్వాసనే గురువు అని చెప్పి మమ్మల్ని గురువులాగా తయారు చేస్తున్నారు.
అందరూ బాగా ధ్యానం చేసి ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోండి. పత్రికర్ మార్గంలో వెళ్ళండి. ధ్యాన ప్రచారము. అప్పుడు ఈ భూమి అంతా ఎంతో స్వర్గమయం అవుతుంది. స్వర్గం ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. ప్రతి ఒక్క మానవుడు హింస నుంచి అహింసకి వెళ్ళాలి. వీలైనంత వరకే అవసరంగా ఉండాలి. Man should go according to the need, not according to the greed. చెట్లు కొట్టేయడం కానీ, ప్రాణి హింస చేయడం కానీ, మన పిల్లలు ఎలాగో ఈ భూమాతకి చెట్లు, ప్రాణి, పక్షులు అంతా సమానమే. భూమాత హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మనము ఎక్కువగా చెట్లని పెంచాలి.
మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు 3 టైమ్స్ ఎక్కువగా ఎనర్జీ వస్తుంది. నేచర్లో మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా బాగా ఎనర్జీస్ వస్తాయి. దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, నిదానమే ప్రధానము,
ఆఖరి ఒక నిమిషం, ఎవరు కళ్ళు తెరవద్దు. ఎంతో చక్కగా ధ్యానం చేశారు అందరూ, సంగీత నాద ధ్యానంతో, సామూహిక ధ్యానంతో, నేచర్తో ధ్యానం చేశారు. నిదానంగా అందరూ మీ చేతులు కళ్ళు మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరిచి 5, 4, 3, 2, 1 నిదానంగా మీ చేతుల్ని చూసుకోండి. అందరూ చక్కగా ధ్యానం చేసినందుకు క్లాప్స్ కొట్టుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. మేడం థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఇందాక మనము నేచర్ గురించి తెలుసుకున్నాము, అందరూ ధ్యానం చేశారు. ఇంకా ఏదైనా నేచర్ గురించి అంటే చెప్పొచ్చు, లేదా మేము నెక్స్ట్ టాపిక్ ఫుడ్ గురించి వెళ్తాము. ఎస్ మేడం, నెక్స్ట్ టాపిక్ తీసుకోండి. అందరికి ఫుడ్ అంటే తెలుసు, రకరకాల ఫుడ్ గురించి తెలుసు. బయట ఫుడ్ తింటాము, ఇంట్లో ఫుడ్ చేసుకుంటాము. సో దానికి ఎలా మనము మన ఆలోచనలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన జీవితానికి లైఫ్ స్టైల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మనము తెలుసుకుంటాము. ఎట్లయితే ధ్యానము మన ఆత్మకి ఆహారమో, అలా ఫుడ్ వచ్చి మన భౌతిక శరీరానికి ఆహారం అన్నమాట. సో మన ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ కి ఫుడ్ అనేది, మెడిటేషన్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. సో మనము ఏదైతే తింటామో అదే మనము అవుతాము. సో ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అందరూ తీసుకుంటుంటారు. కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ స్టమక్ లోనే 72 hours ఉంటుంది అనమాట నాన్ వెజిటేరియన్ ఫుడ్.
సో వాళ్ళది సో అదే పాయిజన్ మాదిరిగా మారి రకరకాల మనకి బాడీలో ఇబ్బంది కల్పిస్తుంటుంది, రకరకాల డిసీజెస్ వస్తుంటాయి. సో నాన్ వెజ్ అనేది ఈ హ్యూమన్ బాడీకి అలవాటు లేదు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు లయన్, టైగర్స్ అవన్నీ వేరే ప్రాణి తింటాయి, కానీ వాళ్ళ నెయిల్స్ లేదా వాళ్ళ టీత్ చూస్తే షార్ప్ గా ఉంటాయి. సో అది అలా తినడానికే వచ్చింది కాబట్టి అది అలా, దానికేమి కర్మ ఉండదు. ఎప్పుడైతే మనిషి ఇలాంటి నాన్ వెజిటేరియన్ తీసుకుంటారో వాళ్ళకి కర్మ అనేది అంటుతుందన్నమాట. ప్లస్ ఈ నాన్ వెజిటేరియన్ ఎలా అంటే, ఇప్పుడు అన్ని ప్రాణుల్ని ఒక కేజ్ లో ఉంచేస్తారనమాట. సో ఆ కేజ్ లో తనకి తెలుస్తుంటుంది తను నెక్స్ట్ ఇంకా చనిపోతుంది అని. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు భయంతో, దుఃఖంతో, బాధతో నేను వెళ్ళిపోతున్నాను, నా లైఫ్ పర్పస్ స్టాప్ అయిపోతుంది సో అనేసి తను అలా ఉంటుందన్నమాట. మళ్ళీ మానవుడు అదే ఫుడ్ ని తీసుకున్నప్పుడు అదే అంశం తనలో ఉంటుంది, భయము, దుఃఖము, బాధ. మన జీవితంలో చూస్తుంటాము, ఎన్నో రకాలుగా మనకి భయాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి, నేనేం చేసినానప్పా అనుకుంటుంటాము. కానీ ఈ జన్మలో కాకుండా పాస్ట్ లైఫ్ లో మనము ఇలాంటి హింసలు చేస్తుంటాము, ప్రాణి హింస అన్ని చేస్తుంటాము. కాబట్టి ఇంకా మిగతాయినా ఎవరైనా నాన్ వెజిటేరియన్ గా ఉంటే వెజిటేరియన్ గా మారండి అని కోరుతున్నాను. మళ్ళీ ఈవెన్ మెడిటేటర్స్ ఎవరైతే మెడిటేటర్స్ ఉంటారో వాళ్ళు ఫుడ్ తింటేనే మనకి ఆ ఎనర్జీస్ అందుతుందన్నమాట. సో అప్పుడు ఫుడ్ కూడా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము ఏ ఆలోచనలో చేస్తామో ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఆలోచనతో చేస్తామో అదే ఆలోచనలే ఆ ఫుడ్ లో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మనము హ్యాపీగా చేస్తుంటే ఆ హ్యాపీనెస్ ఆ ఫుడ్ లో వెళ్ళి నలుగురు హ్యాపీనెస్ లో ఉంటారు. సో మనం ఏది ఆలోచిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ధ్యానం చేసిండే వాళ్ళే తింటే అది ఇంకా మంచిది. అది సార్ చెప్పినట్లు నిర్గుణ ఫుడ్ అని చెప్తున్నారు, ఈసారి నిర్గుణ ఫుడ్ అని చెప్తున్నారు. 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ గురించి చెప్తున్నారు. సో అట్లా ఎవరైతే ధ్యానం చేసి ఆహారం ప్రిపేర్ చేస్తారో వాళ్ళది నిర్గుణ ఫుడ్ అని చెప్తున్నారు. సో ఇంకా ఇంతటి కింద మాకు ఇంకేం కావాలి, ఫుడ్ చాలా కదా. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే. ఒకరు ఫుడ్ చేసిన అతను దొంగవాడు అయింటాడు యాక్చువల్లీ. సో అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఆ ఫుడ్ ని తిన్నారనమాట. అక్కడున్న తిన్న ఒకడు వచ్చి ఒక మాస్టర్ అనమాట. కానీ ఈ దొంగవాడు ప్రిపేర్ చేసిన ఫుడ్ తిని తనకి ఏమైపోయింది, మళ్ళీ ఆ పాత హ్యాబిట్స్ వచ్చేసి అక్కడున్న ప్లేట్ బ్యాగ్ లోకి వేసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. అంటే ఏ ఆలోచన చేసి అయితే ఆ ఫుడ్ ప్రిపేర్ చేశాడో అదే ఫుడ్ తిని ఈయనకి మళ్ళీ ప్రాబ్లం ఇచ్చిందనమాట. ఈయన్ని ఇలా చేష్టలు చేయమని చెప్పిందనమాట. సో చూడండి మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎక్కడ తింటున్నాము, ఏ ఆలోచనలతో తింటున్నాము, మరి ఎక్కడ తింటున్నాము. ఈవెన్ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఏ మనిషి చేస్తున్నాడు, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నావు అని ఎలా తెలుస్తుంది. కానీ మనం మెడిటేషన్ చేసి అవేర్నెస్ పెంచుకొని మనము కరెక్ట్ అయిన ఫుడ్ ని మనము తినవచ్చు అనమాట. ఈవెన్ గాంధీజీ కూడా జైల్లో ఉన్నప్పుడు ఫుడ్ వండుతున్నప్పుడు డైలీ గాంధీజీకి ఏమీ కాలేదు, కానీ ఒక రోజు వచ్చి వామిటింగ్ జరిగింది. అప్పుడు గాంధీజీ ఎందుకు జరిగింది అని ఆ కుక్ ని పై అడిగితే సో ఆ చేసిన కుక్ వచ్చి నాన్ వెజిటేరియన్ అనమాట. సో అతని ఆలోచనలో ఆ ఫుడ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇలా చేసిందనమాట. సో ఎప్పుడైతే మనము ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళ ఆలోచనలు బాగుంటుందో ఆ ఫుడ్ కూడా మనకి ఏమీ చెయ్యదు, మనకి హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. సో ఎప్పుడు ఆకలేస్తేనే అప్పుడు తినాలి. సో తింటూనే ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఏమైతుంది, ఇప్పుడు ఈవెన్ ఒక ప్రాణినే చూస్తే, ఈవెన్ లయన్ కూడా ఒక డీర్ తన ముందర వెళ్తుంటే కూడా తినదు, తనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తింటుంది అనమాట. సో అందుకే అనిమల్స్ ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాయి.
మనము అనిమల్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉండొచ్చు. సో మనము ఎక్కువగా ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటుండాలి. వీలైనంత వరకు వేడిగా ఫ్రెష్ గా చేసిన ఫుడ్నే తీసుకుంటుండాలి. బాగా నీళ్లు తాగుతుండాలి. సో ఇలాంటివన్నీ మనం చేస్తూ మనము మంచి ఫుడ్ ని తినాలి. ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 3 days ఇట్లా తర్వాత చేస్తే దాంట్లో ఎనర్జీ ఉండదు, ఏమీ ఉండదు. సో అలా ఫ్రెష్ గా చేసుకొని తినండి. సో అప్పుడు మీరు నో డాక్టర్ నో మెడిసిన్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోవచ్చు. అన్నిటికి ఇంకా పత్రి సార్ చెప్పినట్టు మష్రూమ్స్, ఎగ్స్, మళ్ళీ గార్లిక్ ఇవన్నీ తినకూడదు అనమాట. సో నేను పత్రి సార్ చెప్పినాక నేను కూడా ట్రై చేశాను అనమాట. ఇట్లా గార్లిక్ తిన్నప్పుడు, ఎగ్స్ తిన్నప్పుడు ఏం జరిగింది అంటే నాలో బాడీలో ఒక చేంజెస్ జరిగి నాకు లో ఎనర్జీస్ ఫీల్ అయ్యే మాదిరిగా వచ్చేసింది అనమాట. సో అప్పటి నుంచి నేను నా ఎక్స్పీరియన్స్ తోనే నేను ఎక్కడ వెళ్ళినా గార్లిక్ లేకుండా ఫుడ్డే తింటాను. మళ్ళీ ఎగ్స్ అవన్నీ వాడము, ఈవెన్ మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ కూడా వాడము. సో అది ఏమి చేస్తుంది అంటే ఫుడ్ ని పాడు చేస్తుంది అనమాట. ఉన్న ఫుడ్ ని దాన్ని పాడు చేస్తుంది అనమాట. సో అది తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే అవుతుంది. సో అందరూ ఫుడ్ జాగ్రత్తగా చూసుకుంటే మీరు బాగా హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సో ఎప్పుడు ధ్యానము, మళ్ళీ ఫుడ్, ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఇలా చెప్తూ నేను ఫుడ్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తూ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా అడగచ్చు. మాస్టర్స్ ఫుడ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మరి మీకు క్లారిఫై చేయడానికి మేడం రెడీగా ఉన్నారు. సో ఫుడ్ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాస్టర్స్. రోజారాణి గారు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. నమస్తే మాస్టర్. మాస్టర్ చాలా బాగా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మనం పన్నీరు తీసుకోవచ్చా మాస్టర్? పన్నీరు తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఫుడ్ గురించి మనం మేడం అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రకృతి గురించి, ఆహారం గురించి చాలా చక్కగా ఎన్నో విషయాలు మీరు తెలియజేయడం జరిగింది. మేడం ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. జోగారావు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. సార్ అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి సార్. గట్టిగా మాట్లాడండి. హలో చెప్పండి సార్. మాస్టర్ నా మాటలు వినిపిస్తున్నాయి మాస్టర్? చెప్పండి సార్, వినిపిస్తుంది. మేడం గారు నమస్తే మేడం. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ ఇలాంటివి కూరగాయలు ఏమైనా మనం సొంతంగా పండించి తినొచ్చునా? సొంతంగా పండించదు సార్, కెమికల్స్ లేకుండా అలా చేయొచ్చు. అంటే ఇప్పుడు నా అంతటి నేను మొక్కల్ని ఒక్కొక్కసారి అంటే విత్తనాలు వేసేటప్పుడు కొన్ని మొక్కల్ని నా చేత్తో పేకవలసి వస్తుంది. వాటిని అలా మొక్కలు నేను చంపేటప్పుడు అది నాకు బాధగా అనిపించదా నాకు? అది లేదు సార్, అది నేచర్ వచ్చి మన ఫుడ్డే ప్లాంట్ ఫుడ్ అన్నమాట. సో అది మొక్కల్ని అంటే అది మనం ఫ్రూట్స్, కూరగాయలు అట్లా తీసుకుంటుంటామే కానీ మొక్కని మనము తీయం కదా. అది ఇచ్చినా కూడా అది ఇవ్వడానికే అది సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ అది మనము నాటం కదా, ఆ ఫ్రూట్ లో ఉండే ఒక ఇత్తనము మళ్ళీ మనం నాటం కదా, మళ్ళీ ఆ చెట్టు అది ఒక చెట్టు అయ్యి మళ్ళీ ఎన్నో ఒక 100s ఎన్నో మనకి ఫ్రూట్స్ అట్లా ఇస్తుంది అనమాట.
మనము ఒక మొక్కని పీకినా కూడా ఒక 10 చెట్లు నాటితే మనకు ఆ పుణ్యమే కదా, ఆ మొక్కకి హ్యాపీనెస్ కదా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోగారావు గారు. మాస్టర్స్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చక్కగా పిఎంసిలో వర్క్ అంతా కూడా మీరు చూస్తుంటారు. బట్ స్టిల్ ఈరోజు అడగగానే మరి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రకృతి గురించి, ఆహారం గురించి చాలా చక్కగా మీ యొక్క ఆ అవగాహన అంతా కూడా మాతో షేర్ చేసుకున్నందుకు రియలీ రియలీ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ లైట్ వర్కర్స్ టీమ్ అందరి తరఫున కూడా మరి వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ వచ్చిన లైట్ వర్కర్స్ టీమ్ కి, అన్ని ప్రేక్షకులకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పత్రి సార్ కి, ఏంజల్స్ కి, ఆస్ట్రల్ మాస్టర్స్ కి, నేచర్ కి, యూనివర్స్ కి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రేపు మళ్ళా ఇంకొక మాస్టర్తో మనం తిరిగి చక్కగా మరి ఏదే టైంకి కలుసుకుందామని 3 o'clock. థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం.